జగన్ హయాంలో ఆయన ఓ వెలుగు వెలిగారు. అవ్వడానికి అప్పట్లో జగన్ సీఎం అయ్యుండొచ్చు, కానీ వ్యవహారమంతా నడిపింది మాత్రం ఆయనే. నాయకులను, కార్యకర్తలనే కాదు, మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా అప్పట్లో జగన్ కలిసేవారు కాదన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరు ఏం చెప్పుకోవాలన్నా అంతా ఆయనకి చెప్పుకోవాల్సిందే. అప్పట్లో అంతలా ఆయన హవా నడిచింది. అయితే ప్రభుత్వం మారాక ఆయన చిక్కుల్లో పడ్డారు. ఆయన కుటుంబం అడవి భూములను కబ్జా చేసింది నిజమే అని తేల్చారు అధికారులు. ఈ వ్యవహారం ఆయన మెడకు చుట్టుకుంటే ఏ క్షణమైనా అరెస్టు తప్పదా? గత వైసీపీ ప్రభుత్వ విధ్వంసాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని, 5 ఏళ్లలో రాష్ట్రాన్ని ఈ రకంగా దోచుకోవచ్చా, ప్రభుత్వంలోని వ్యవస్థలన్నింటినీ ఈ రకంగా భ్రష్టు పట్టించవచ్చా, ఇన్ని అక్రమాలకు తెగబడచ్చా అన్నట్లుగా వైసీపీ పాలన, ఆ పార్టీ నేతల దోపిడీ జరిగిందని తెలుగుదేశం, జనసేన ఆరోపిస్తున్నాయి. జగన్ సీఎం అయినా సకల శాఖలకు మంత్రిగా వ్యవహరించింది మాత్రం సజ్జలే. అయితే సజ్జల కుటుంబం అటవీ భూములను కబ్జా చేసిందంటూ గత కొద్ది రోజుల క్రితం ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఆరోపణలు నిజమే అని తేల్చారు అధికారులు. వైఎస్సార్ జిల్లాలోని సీకే దిన్ని గ్రామ పరిధిలోని సుమారు 52 ఎకరాల అటవీ భూమి సజ్జల కుటుంబం కబ్జాలో చిక్కుకున్న విషయాన్ని విచారణ కమిటీ అధికారికంగా నిర్ధారించింది. దీంతో సజ్జలకు చిక్కులు తప్పేలా లేవంటున్నారు. రిజర్వాయర్ కోసం ప్రభుత్వం సేకరించిన మరో 8 ఎకరాల భూమి, మరికొంత అసైన్డ్ భూమి కూడా అక్రమంగా ఆక్రమించుకున్నట్టు విచారణ కమిటీ తేల్చింది. అటవీ భూమి కబ్జా చేస్తూ అందులో అనధికారికంగా గెస్ట్ హౌస్లను నిర్మించడం, అక్రమంగా భూములను సాగు చేయడాన్ని అధికారులు గుర్తించారు. అలాగే ఈ క్రమంలో కబ్జాకు తోడు ఈ భూముల నిర్మాణాలకు కూడా ప్రభుత్వం నుండి వివిధ రకాలుగా రాయితీలు పొందినట్లు తెలిసింది. దీనితో సజ్జల కుటుంబం కోరలలో చిక్కుకున్న మొత్తం 62.72 ఎకరాల భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటూ కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేసింది. సజ్జల కుటుంబం సభ్యులు ఆ భూముల్ని ఎప్పుడెప్పుడు ఎలా ఆక్రమించారో సవివరంగా ఆ నివేదికలో పొందుపరిచింది. సజ్జల రామకృష్ణారెడ్డి అన్న కుమారుడు సజ్జల సందీప్ రెడ్డితో పాటు మరో 6 కుటుంబ సభ్యుల్ని ఆక్రమణదారులుగా కమిటీ నీకు తేల్చింది. వారి ఆక్రమణలోని భూముల్ని తక్షణం స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కడప నుంచి 7 కిలోమీటర్ల దూరంలో సజ్జల కుటుంబానికి విశాలమైన ఎస్టేట్ ఉంది. స్థానికంగా దాన్ని సజ్జల ఎస్టేట్ అని పిలుస్తారు. పేరుకు సజ్జల కుటుంబం అయినా భూముల కబ్జా సజ్జల కనుసన్నల్లోనే జరిగిందని కూటమి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కాబట్టి ఈ కేసు ఆయన మెడకే చుట్టుకోవడం ఖాయమని అంటున్నారు. నిజానికి చూస్తే అటవీ చట్టాలు చాలా స్ట్రాంగ్ అని చెబుతారు. వాటిలో కనుక ఇరుక్కుంటే ఒక పట్టణ రిలీఫ్ ఉండదని అంటారు. ఇక ఆ భూములు 1 కాదు, ఏకంగా 52 ఎకరాల ఫారెస్ట్ భూమి ఆక్రమించారన్నది విచారణలో కూడా తేలడంతో సజ్జలకు చిక్కులు తప్పేలా లేవంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు దోషి సజ్జల అని తేలితే ఆయన్ను ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున కూటమి వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా సజ్జల కనుక అరెస్టైతే అది వైసీపీకి పెద్ద కుదుపుగా, ఏపీ రాజకీయాల్లో పెద్ద మలుపుగా ఉంటుందని అంటున్నారు. వైసీపీ అధినేత జగన్కు క్యాడర్ను రక్షించుకోవడం కంటే లీడర్లను కాపాడుకోవడం పెద్ద టాస్క్గా మారింది. గత ప్రభుత్వ హయాంలో తాను అనుసరించిన పద్ధతులు ఇప్పుడు తనకే బెడిసి కొడతాయని ఊహించలేదు. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ, జనసేన శ్రేణులపై అక్రమ కేసులు బనాయించారన్న ఆరోపణలున్నాయి. కోడెల శివప్రసాద్ మరణం నుంచి అన్ని రకాలుగా అప్పటి విపక్షాలను ఇబ్బంది పెట్టారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాల నరేంద్ర, దేవినేని ఉమతో పాటు చంద్రబాబు నాయుడును కూడా అరెస్టు చేసి జైల్లో పడేశారు. అప్పట్లో ఆ కాసేపు ఆనందం అనుభవించినా దాని ఫలితం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పష్టంగా తెలుస్తుండడంతో కొంత ఇబ్బంది పడుతున్నారు.
వైసీపీ కీలక నేతలందరిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. పోసాని కృష్ణమురళి, నందిగం సురేష్ లాంటి వారు అరెస్ట్ అయి జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చారు. ఇంకా లైన్లో కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. వారితో పాటు క్యూలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో పాటు ఆర్కే రోజా, తోపిదుర్తి ప్రకాష్ రెడ్డి ఇలా వరుసగా నేతలపై కేసులు నమోదవుతున్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిలు అయితే పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. మద్యం కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మెడపై కత్తి వేలాడుతోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై భూ ఆక్రమణ కేసులు నమోదవుతున్నాయి. పేర్ని నానిపై కేసు నమోదైనా ఆయన జైలుకు వెళ్లకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన నేతలు చాలా వరకు మౌనంగానే ఉంటున్నారు. మరో 4 ఏళ్లు కూటమి ప్రభుత్వం కేసులను తట్టుకోవడం కష్టమని భావించి నియోజకవర్గాలకు దూరంగానే ఉంటున్నారు. వీరంతా హైదరాబాద్లోనే ఎక్కువగా మకాం పెట్టారు. కొందరు బెంగళూరుకు వెళ్లి తమ వ్యాపారాలు చూసుకుంటున్నారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారిని ఎప్పుడైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఇంకా గత వైసీపీ ప్రభుత్వంలో రెచ్చిపోయిన వారిని ఎవరినీ వదలకుండా కేసులు పెడుతుండటంతో ఆ ప్రభావం మిగతా నేతలపై కూడా పడింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలన్న నేతలు అందుబాటులో ఉండడం లేదు. కేడర్కు సరైన డైరెక్షన్ చేసేవారు కూడా నియోజకవర్గంలో కరువయ్యారు. దీంతో వైసీపీ కీలకమైన నియోజకవర్గాల్లోనూ బలహీనంగా మారింది. ఈ పరిస్థితుల్లో జగన్ తాను బయటకు వస్తే తప్ప నేతలు సెట్ అయ్యే పరిస్థితి లేదు. కానీ తాను జిల్లాల పర్యటన చేసేందుకు ఇంకా సమయం తీసుకుంటున్నారు జగన్. దీంతో నేతలను దారిలో పెట్టడం జగన్కు పెద్ద టాస్క్గా మారింది. ఇక సజ్జల విషయానికొస్తే ఆయన్ను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో కూటమి శ్రేణులు పోస్టులు పెడుతున్నాయి. అటవీ భూములను పరిరక్షించేందుకు పవన్ సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఆక్రమణకు గురైన అటవీ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని వాటిని పరిరక్షించే బాధ్యతలను భుజాన వేసుకున్నారు. అందులో భాగంగా తొలుత జగన్మోహన్ రెడ్డి మీద ఫోకస్ పెట్టారు. పల్నాడు జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి చెందిన సరస్వతి పవర్ ప్లాంటుకు సంబంధించిన భూముల్లో అటవీ భూములు కూడా ఉన్నాయని పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ఆరోపణలు గుప్పించారు. దీనికి సంబంధించిన విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించిన పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆరోపణలు చేసిందే తడవుగా ఆయనే స్వయంగా ఆ ప్రాంతాల పర్యటనకు వెళ్లారు. సరస్వతి పవర్ ప్లాంటు ఉన్న మాచవరం, దాచేపల్లి మండలాల్లో పలు ప్రాంతాలను పర్యటించారు. అక్కడ భూములిచ్చిన ప్రజలతో సమావేశమయ్యారు. బాంబులు, తుపాకులతో జగన్ మనుషులు బెదిరించి లాక్కున్నారని పవన్ కళ్యాణ్ స్వయంగా వ్యాఖ్యలు చేశారు. అటవీ భూములను కూడా ఆక్రమించారని విమర్శలు గుప్పించారు. అప్పట్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే చివరికి 28 ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో పాటుగా మరో 3 ఎకరాల వరకు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబంపై దృష్టి పెట్టారు పవన్. సజ్జల కుటుంబం అటవీ భూములను ఆక్రమించారని, ఎంత భూమిని ఆక్రమించారో నిగ్గు తేల్చాలని కడప జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కడప జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఇలా సజ్జల కుటుంబం మొత్తం ఎంత మేరకు అటవీ భూములను ఆక్రమించుకున్నారు, అవి ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉన్నాయి, వాటి వల్ల వన్యప్రాణులకు, అటవీ జంతువులకు ఏమైనా హాని కలిగిందా తదితర అంశాలను ప్రాతిపదికగా చేసుకుని సమగ్ర నివేదిక తయారు చేశారు అధికారులు. ఇందులో సజ్జల కుటుంబం అటవీ భూములను కబ్జా చేసిన మాట వాస్తవమే అని తేల్చారు. దీంతో ఏ క్షణమైనా సజ్జలకు చెక్ తప్పేలా లేదంటున్నారు.